అర్థం ఏర్పడుతుంది నాకు ఆలోచన ఆయన వారిలో దయచేయమని ఆయన ముందుగా మీ దైవజనం నిలబెట్టుకుని ఆయన అనేక విషయాలు ఆయన అనేక మందికి తెలియజెప్పేవారు. నీకు వందనాలు తండ్రి. తండ్రి నాకంటే బలవంతులు ఆయన ఆనందరాజారి గారు వారు కూడా ఉన్నారు ప్రభు. వారి మాటల ద్వారా నా తండ్రి అనేక మంది ఆదరించబడడానికి నిలబడి నన్ను మరుగుపరచమని వినగలిగే చివరిని సంఘానికి దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సంఘంగా కూడి మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆదరణ కూడిక చక్కగా జరుపుకోవడానికి మరి ఒక విధంగా ప్రతి మానవుడికి కూడా విచారకరమైన విషయంగా ఉంటుంది. మరి చక్కగా సంఘం వచ్చి మరి ఆ కుటుంబానికి ఓదార్పును దయచేయడానికి మరి అమ్మగారు చక్కగా నన్ను పిలిచారు, దైవజనులను పిలిచారు, ఆనందరాజారి గారిని కూడా పిలిచారు. ఈ కుటుంబానికి ఆదరణకరమైన మాటలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో దేవునికి స్తోత్రం. మరి నిజానికి నేను చాలా బాధపడే విషయం ఏంటంటే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 147 అధ్యాయము 3వ వచనం చూడండి అమ్మా. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను ఆ రోజు ఆదివారం వచ్చాను, సంఘంలో కొన్ని మాటలు చెప్పాను, చక్కగా విన్నారు. ఆయన అదే కుర్చీలో ఆయన అక్కడ కూర్చున్నారు. ఆయన ముందు ఆయన నాగేశ్వరరావు గారు కూర్చున్నారు. చాలా 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 భక్తి శ్రద్ధలతో మాటలు వింటూ ఉన్నారు. విన్న తర్వాత మరి ఈ అబ్బాయి ద్వారాగా మరి పాస్టమ్ గారు అబ్బాయి ద్వారా ఒకసారి ఆయన్ని ఇంటికి పిలిపించండి, ప్రార్థన చేయించుకుందాం, మాట్లాడదామని ఆయనకి విషయం చెప్పారట. విషయం చెప్తే నేను కూడా సంతోషంగా బాగానే పిలిచారని సంతోషంగా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి నిజంగా ఆయన ఎంత సంతోషంతో అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఉన్నత స్థితి అంటే ఆయన వయసులో ఉన్నతంగా ఉన్నవారు, నా మీద పెద్దవారు, అలాగే ఆస్తిలో ఉన్నతంగా ఉన్నవారు, మరి ఎంతో వధువుగా తగ్గించుకొని అయ్యగారు మీరు వచ్చారంటే నేను భోజనం చేస్తున్నాను అని ఆ ఎంగిలి చేతితో బయటకు వచ్చేసి అయ్యగారు మీరు భోజనం చేయండి, నేను కూర్చుంటానన్నాను. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఆవిడని పిలుచుకొచ్చి అయ్యగారు వచ్చారని కూర్చోబెట్టి కూర్చోండి అయ్యగారని వెంటనే మరి పుచ్చకాయ ముక్కలు తీసుకొచ్చి తినండి అయ్యగారు భోజనం చేశారు కదా ఎలా ఉన్నాయి, ఆయన క్యారేజ్ ఆయన పంపించినట్టున్నారు. ఆ రోజు ఆ కుటుంబం నుంచి వచ్చింది. నిజంగా చాలా సంతోషపడ్డాను, నేను చాలా ఆనందపడ్డాను. అది ఈ మాట ఆయనకి లేరు అన్న మాట తర్వాత రోజునే తెలిసింది. ఎవరి ద్వారా అంటే ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన ఒక ఉన్నారు కౌంట్లు ఆయన చెప్పారు, ఇలా ఇంటికి వెళ్ళానని నేను చెప్పాను. ఆయన నాకు చెప్పారు తర్వాత రోజునే, సోమవారమే, మీరు ఎవరో చెప్పలేదు కానీ ఆయన చెప్పారు. నేను ఈ మాట ఎందుకు చేశానంటే గుండె చెదిరిపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటి అంత నిన్ననే కదా మాట్లాడాను, నాకు ప్రార్థన చేసినప్పుడు కూడా మంచి ఆపిల్స్కాయ చాలా నిజంగా నేను ఆ ఆపిల్స్కాయ ఇచ్చినప్పుడు కూడా ఏమనుకున్నానంటే ఇటువంటి కాయ నేను కొనుక్కుని తినలేనేమో అనిపించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు రిచ్గా ఉన్నారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ కాయ తీసుకొచ్చి ఇంత చెయ్యి పట్టలేదండి అంత మనం ఏమో కొనుక్కుంటే ఇంత ఎందుకంటే మనం తగ్గట్టుగా మనం కొనుక్కుంటూ ఉంటాం. ఇంత కాయ తీసుకొచ్చి నాకు ఒక కానుక ఇచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు చాలా సంతోషం. విన్న తర్వాత ఏమైందంటే గుండె చెదిరిపోయింది. మరి నాకే గుండె చెదిరిపోతే కుటుంబంలో ఉన్న బిడ్డలకి ఎంత గుండె చెదిరిపోతుందండి? బిడ్డలకి ఎంత గుండె చెదిరిపోతుందండి? కోడలకి ఎంత గుండె చెదిరిపోతుందండి? ఆ భార్యకి ఎంత గుండె చెదిరిపోతుందండి? అందుకే దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు గుండె చెదిరివారిని, మళ్ళీ చదవండి అమ్మది, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం.
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. అంతసేపు కనబడి పగలునే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టములొచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టములొచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించెదవా? సంపాదన ఎవరిదగును యోచించెదవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత సంపాదించినా కూడా, చెమటోర్చి కష్టపడినా కూడా ఆయన పిలుపు అందుకుని వెళ్ళిపోవలసిన వారమే. ప్రతి ఒక్కరు ఒక వెనక ముందు అవుతూ ఉంటారు. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలట. మేలు కానీ ఆ మేలుకరంగా మన మరణాన్ని చేసుకుంటూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చావుకు ముందు ఉన్న జీవితాన్ని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. చావుకు ముందున్న జీవితాన్ని, కానీ చావు తర్వాత ఒక జీవితం ఉందని, అది యుగములు ఉండాలని చాలా మంది ఆలోచన చేయరు. దేనికి స్తోత్రం. కేవలం ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు మాత్రమే ఎలా ఉండాలి భూమి మీద మాత్రమే ఆలోచన చేస్తాం. అడిగితే ఆ మాటలు మనం చెప్తే ఏమంటారంటే, చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారండి, ఎవరు కానీ చనిపోయిన తర్వాతే అసలు జీవితం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే చాలా గ్రంథాల్లో కూడా స్వర్గము నరకం అని ఉంటారు. వాళ్ళు అంటారు మేము స్వర్గానికి వెళ్ళాలంట, మనం ఏమంటాం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటూ ఉంటాం. అంటే భూమి మీద కొన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతామని, మనం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళిపోతామని ఒకళ్ళ కోసం ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉంటుంటే, మరి ఇక్కడ కూర్చున్న మనం ఒకవేళ నిజంగా దేవుణ్ణి అంగీకరించిన, ఆయన రక్తంలో కడగబడలేకపోతే మన పరలోక రాజ్యం వెళ్ళలేమన్న మాట ఈ రాత్రి కాల సమయంలో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32-34 వచనములు చదవండి. కొద్ది నిమిషాలు చెప్తా. పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. సాధారణంగా హైందవ సోదరులు అయితే